వైసీపీకి పెద్దిరెడ్డి రామ్ వెన్నుపోటు పొడిచారా? వ్యూహాత్మక మౌనమా? ముగింపు దశలో వైసీపీతో బంధం. ఎన్నికల ఫలితాల నుంచి పెద్దిరెడ్డిపై అన్ని అనుమానాలే. చంద్రబాబుతో సన్నిహిత్యం. పాత మిత్రత్వాన్ని పెద్దిరెడ్డి వాడుకుంటున్నారా? తనను తాను ఓ పెద్ద లీడర్ గా ఊహించుకొని బిల్డప్ ఇచ్చుకుంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు వైసీపీలో ఒక ఒంటరి ద్వీపంలా మారిపోయారు. జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటే ఉంటారని పేరున్న పెద్దిరెడ్డి ఇప్పుడు పార్టీకి దూరంగా జరగడం వెనుక పెద్ద స్కెచ్చే ఉందని రాజకీయ వర్గాలు కోడైకూస్తున్నాయి. రాష్ట్రమంతా కూటమి గాలి వీచినా పెద్దిరెడ్డి కుటుంబం మాత్రం అజేయంగా నిలిచింది. తాను ఎమ్మెల్యేగా తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి తమ్మిళ్లపల్లిలో, కొడుకు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా గెలవడంపై జగన్ క్యాడర్లో ఎప్పటి నుంచో అనుమానాలు ఉన్నాయి. మిగిలిన నేతలంతా ఓడిపోయినా పెద్దిరెడ్డి ఫ్యామిలీకి మాత్రమే చంద్రబాబు లైన్ క్లియర్ చేశారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. వైఎస్ఆర్ చంద్రబాబు స్నేహితులు, అదేవిధంగా వైఎస్ఆర్ పెద్దిరెడ్డి సన్నిహితులు. అలా చూస్తే పెద్దిరెడ్డి కూడా బాబుతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారనే ప్రచారం గట్టిగా సాగుతోంది. పుంగనూరు గడ్డపై పెద్దిరెడ్డికి ప్రత్యర్థిగా నిలిచిన బీసీవై పార్టీ గత కొన్నేళ్లుగా పెద్దిరెడ్డి అరాచకాలను ఎండగడుతూనే ఉన్నారు. పెద్దిరెడ్డి కుటుంబంపై వస్తున్న భూ కబ్జా ఆరోపణలు, అటవీ భూముల వివాదాలపై బీసీవై పార్టీ పోరాటం తీవ్రతరం చేసింది కూడా. కేసుల భయంతోనే పెద్దిరెడ్డి ఇప్పుడు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని ఒక వాదన. అయితే ఆ కేసుల భయం పైపైన నటనే అని, లోపల బాబుతో టచ్లో ఉంటూ బయట జగన్ను వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమయ్యారనేది మరో వాదన. అటు జగన్ కూడా పెద్దిరెడ్డిని పక్కన పెట్టేందుకు సిద్ధమయ్యారట. ఎందుకంటే వైసీపీ పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాలకు పెద్దిరెడ్డి ఫ్యామిలీ డుమ్మా కొట్టడం జగన్ను ఆలోచనలో పడేసింది. ఈ మధ్య మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసు, తంబళ్లపల్లె అటవీ భూముల కేసుల్లో పెద్దిరెడ్డి ఫ్యామిలీపై కేసులు నమోదు కావడం కూడా ఆత్మరక్షణలో పడేసింది. ఈ క్రమంలోనే జగన్ చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డికి ప్రత్యామ్నాయంగా కొత్త నాయకత్వాన్ని రెడీ చేస్తున్నట్లు సమాచారం.